మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చూశాను భయ్యా. చిరంజీవి గారు మీకు దండం అంటే బాబు వరుసగా 15 సంవత్సరాలుగా ఇట్లు కొడతానికి వస్తున్నాడు ఆయన. నేను పుట్ట ముందు నుంచి నేను అసలు పుట్లప్పుడు మా నాన్న పుట్ల మా తాత ఉన్నాడు. మా తాత గానీ మా నాన్న గానీ నేను గానీ అందరం మెగాస్టార్ చిరంజీవి గారికి ఫ్యాన్స్ అంతే. ఏం వేస్తున్నాడు అన్న 70 సంవత్సరాలు పైబడ్డా కూడా అదే మాసు, అదే గ్రేసు, అదే యాక్టివ్ ఎనర్జీ, కామెడీ టైమింగ్ అబ్బా ఇదిగా కావాలి. థియేటర్ చూశాను భయ్య. మెగాస్టార్ గారు డాన్స్ చేస్తుంటే చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, లేడీస్, అమ్మాయిలు, అంకుళ్ళు ఓరనాయన అందరూ లేచి ఒకటే డాన్స్ అయితే. ఇంకా వెంకటేష్ గారు వస్తారు భయ్య ఇంటర్వెల్ తర్వాత. వెంకటేష్ గారు రాగానే ఇంకా సినిమా ఎక్కడికో పోద్ది అంతే. అప్పుడు దాకా ఆ సినిమా పోతుందిట ఇలా పోద్ది. వెంకటేష్ గారు రాగానే ఒక్కసారిగా ఎటపోద్ది అంతే. ఇంకా వెంకటేష్ గారు వస్తారు, వచ్చి ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారో ఆయన సినిమా పాటలకి. ఎవరు చిరంజీవి గారి పాటలకి వెంకటేష్ డాన్స్ చేస్తాడు, వెంకటేష్ పాటకి చిరంజీవి గారు డాన్స్ చేస్తారు. అబ్బా చూడడానికి ఎంత బాగుందంటే ఈ సంక్రాంతికి ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అంతే. ఇంకా ఈ సినిమా కొట్టడం ఏ సినిమా కన్నా కష్టం అంతే. వెంకటేష్ గారు చిరంజీవి గారు ఫ్రెండ్స్ అవుతారు. నయనతార గారిని పెళ్లి చేసుకోవడానికి వస్తాడైనా ఎవరు వెంకటేష్ గారు. కాబట్టి సినిమా మొత్తం చూస్తానంటే ఫుల్ కామెడీ, ఫుల్ భోజనం అంతే పెట్టేశాడు నిండా. కాబట్టి ఖచ్చితంగా సినిమా అయితే ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. ఈ సినిమాని కొట్టడం ఇంకా కష్టం ఇంకా ఏ సినిమాకైనా. దయచేసి అనిల్ రావుపూడి గారు మీరు పెద్ద హీరోలు అందరితో సినిమాలు తీయండి. అనిల్ రావుపూడి గారి గురించి చెప్పాలి స్పెషల్గా, ఎంత చెప్పినా తక్కువైంది. కాబట్టి అనిల్ రావుపూడి గారు మీరు దయచేసి నాగార్జునతో ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఇంకా నాగార్జున గారితో కూడా ఈ సినిమా చేసిండి. అలాగే పెద్ద స్టార్ హీరోలు అందరితో చేయండి. అనిల్ రావుపూడి గారు కానీ చేశారంటే చూడడానికి ఎంత బాగుంది. వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తుంటే థియేటర్లో అబ్బా. చిరంజీవి గారు లాస్ట్ పాట ఉంది. ఆ